కరీంనగర్లో చోటు చేసుకున్న అనుమానాస్పద మరణం కేసు వెనుక దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ టూటౌన్ పోలీస్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో దర్యాప్తు అనంతరం మొత్తం 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడు కత్తి సురేష్ 36, ప్రైవేట్ డ్రైవర్. భార్య కత్తి మోనిక 29, 2015లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. 9 నెలలుగా మోనిక సెక్స్ వర్క్ వృత్తిలో చేరి అజయ్, ఎనాలుగు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త తరచుగా డబ్బుకోసం వేధించడం, సంబంధంపై అనుమానం వ్యక్తం చేయడంతో మోనిక అతడిని చంపాలని నిర్ణయించుకుంది. తన బంధువు శ్రీజ, ఎరెండు తో కలిసి హత్య ప్రణాళిక రూపొందించి శివకృష్ణ, ఎ3, సంధ్య, ఏ5, దేవదాస్, ఏ6 సహాయంతో కుట్ర పన్నింది. మొదట వయాగ్రా మాత్రలు ఇచ్చినా విఫలమయ్యారు. రెండోసారి బీపీ మాత్రలు, నిద్రమాత్రలు పానీయంలో కలిపి ఇచ్చారు. సురేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లగానే మోనిక చీరతో ఊరివేసి చంపింది. తరువాత కుటుంబ సభ్యులకు భర్త స్పృహ కోల్పోయాడు అంటూ తప్పుదోవ పట్టించింది. ఆసుపత్రికి తరలించగా వైద్యులు సురేష్ అప్పటికే మృతుడని నిర్ధారించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ గారు తెలిపారు. విస్తృత దర్యాప్తు తర్వాత మృతుడి భార్యతో పాటు మొత్తం 6 నిందితులు హత్యకు కుట్ర పన్నినట్లు తేలింది. వారందరినీ అదుపులోకి తీసుకుని న్యాయపరమైన చర్యలు చేపట్టాం. ఈ కేసు సమాజానికి హెచ్చరికగా నిలుస్తుంది అని పేర్కొన్నారు. Deceased details, Katti Suresh, his occupation is private driver. Around 10 years back, ఇతనికి పెళ్లి జరిగింది, లవ్ మ్యారేజ్ విత్ మెయిన్ అక్యూజ్డ్ A1 మౌనిక. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. Around 9 months back, A1 got into contact with one Maria who's into prostitution business. Through Maria, other accused తో అతనికి ఆమెకి పరిచయం అయింది. మెయిన్లీ A1 కి డైరెక్ట్ పరిచయం A4 తో అయింది, దొమ్మతి అజయ్, who is also a customer of A1 and later developed illicit relationship. ఫస్ట్ కస్టమర్, ఆ తర్వాత అఫైర్ కూడా అయింది. అతనితో మీటింగ్ చేసినప్పుడు లవ్ అఫైర్ ఉంది కాబట్టి దే ప్లాన్ టు ఎలిమినేట్ ద డిసీజ్డ్ హూ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ A1. ఆ క్రమంలో అరౌండ్ 4 months బ్యాక్ నుంచి డిసీజ్డ్ అండ్ అక్యూజ్ మధ్యలో గొడవ కూడా అయింది, హస్బెండ్ వైఫ్ మధ్యలో గొడవ అయింది. అండ్ బికాస్ ఆఫ్ దాట్ బికాస్ ఆఫ్ గొడవ అండ్ హెరాస్మెంట్ ఆమెకి ఇంకా మోటివేషన్ వచ్చింది ఈ ఆఫెన్స్ చేయడానికి. పని ఎట్లా చేయాలి, డైరెక్ట్ చేస్తే డౌట్ వస్తుంది అండ్ పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి డీటెయిల్ ప్లానింగ్ జరిగింది దీంట్లో. ఈ కేసులో మెయిన్ యాంగిల్ ఇస్ క్రిమినల్ కాన్స్పిరసీ. ఈ కాన్స్పిరసీలో ఆల్ 6 అక్యూజ్డ్ ఆర్ ఇన్వాల్వ్డ్, కానీ మెయిన్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ డన్ బై మెయిన్ వైఫ్ ఆఫ్ ద డిసీజ్డ్. కానీ ప్లానింగ్ లో 6 people ఆర్ దేర్. లాజిస్టిక్ సపోర్ట్ కూడా దీంట్లో కొంతమంది ప్రొవైడ్ చేశారు. సో ప్లానింగ్ ఎట్లా జరిగింది అంటే, యాజ్ ఫైట్ వాజ్ హ్యాపెనింగ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, A1 discussed her problem with her cousin A2. She is also into prostitution business. Then through A2, she got introduced to A3, Shivakrishna. ఇతను మెడికల్ ఫీల్డ్ ఉన్నారు, ఇతనికి మెడిసిన్స్ గురించి అవగాహన ఉంది. And through that, 2 other accused, A5, Sandhya and her husband also. ఇట్లా పరిచయం అయింది అండ్ కలిసి వాళ్ళు ప్లాన్ చేశారు మర్డర్ చేయడానికి. ఎట్లా మర్డర్ చేయాలి, సజెషన్ వాజ్ గివెన్ బై దిస్ A3, శివకృష్ణ. యాజ్ ఈజ్ ఇన్ మెడికల్ ఫీల్డ్ కాబట్టి అతనికి టాబ్లెట్స్ గురించి నాలెడ్జ్ ఉంది. ఇనిషియల్ గా ఫస్ట్ అటెంప్ట్ లో దే పర్చేస్డ్ 15 వయాగ్రా టాబ్లెట్స్ through A5 and A6 and BP tablets also. These are tablets which is generally prescribed for high BP patients. కానీ ఎక్కువ తీసుకుంటే it becomes lethal for the body. So what they did, first attempt లో Viagra tablets and BP tablets అది మిక్స్ చేసి క్రష్ చేసి ఒక వెజిటేబుల్ కర్రీలో పెట్టారు. బట్ అప్పుడు డిసీజ్డ్ వాజ్ ఇన్ నార్మల్ కండిషన్, హీ వాజ్ నాట్ ఇన్ ఇంటాక్సికేటెడ్ కండిషన్ కాబట్టి కర్రీ నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చింది కాబట్టి తినలేదు. సో ఈ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది. దిస్ ఇన్సిడెంట్ హ్యాపన్ 1 month బిఫోర్ ద డెత్ ఆఫ్ ద డిసీజ్డ్.
మళ్ళీ 1 month తర్వాత అగైన్ A1 tried to commit murder. సో దీనికోసం మళ్ళీ A3 శివకృష్ణతో అడ్వైస్ తీసుకొని ఏ టాబ్లెట్ ఇవ్వాలి ఈసారి. సో హీ సజెస్టెడ్ టెలిమికైండ్ H80 టాబ్లెట్. టెలిమికైండ్ H80 టాబ్లెట్ సేమ్ BP టాబ్లెట్. ఇది ఎక్కువ ఇస్తే ఛాన్సెస్ ఆఫ్ డెత్ ఇస్ మోర్. దీనివల్ల ఈ సజెషన్ వల్ల ఈమె A5 and A6 కి అన్నారు దట్ ఐ వాంట్ దిస్ టాబ్లెట్. త్రూ A5 and A6 సంధ్య అండ్ హర్ హస్బెండ్ దేవదాస్ ఈ టాబ్లెట్ తీసుకున్నారు. మనకి ఏ మెడికల్ షాప్ నుంచి తీసుకున్నారు అండ్ పేమెంట్ డీటెయిల్స్ అన్ని మనకి ఎవిడెన్స్ లో వచ్చినాయి. దెన్ ఆ రోజు ఇన్సిడెంట్ రోజు ద డిసీజ్డ్ వాజ్ హోల్ డే ఇన్ హౌస్ ఓన్లీ. హీ వాజ్ డ్రింకింగ్ ఆల్కహాల్ లో ఇది మిక్స్ చేసి ఆమె ఇచ్చారు డిసీజ్ కి. దీనివల్ల హీ బికేమ్ అన్కాన్షియస్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఆ తర్వాత చనిపోలేదా కన్ఫర్మ్ చేయడానికి ఇంకా డిసీజ్ ట్రై టు స్ట్రాంగులేట్ ఆల్సో. చీరాతో ట్రై చేశారు స్ట్రాంగులేట్ చేయడానికి. మన చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత హాస్పిటల్ కాల్ చేశారు. హాస్పిటల్ వచ్చి దే డిక్లేర్డ్ కి డిసీజ్ హెస్ డైడ్. ఆ తర్వాత దిస్ సాడీ వాజ్ డిస్పోజ్, మనకి అది కూడా రికవరీ అయింది. ఇప్పుడు FSL కి మేము పంపించాము, PME అయిపోయింది. ఇంకా FSL లో ఏం వస్తుంది డీటెయిల్స్ దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ లో ఇంకా క్లారిటీ వస్తుంది.